హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? సో యూనివర్స్ నుంచి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? బ్యాలెన్స్, పాలిష్, రిమిట్, అన్కండిషనల్. ఓకే, లిజనింగ్, బిలాంగింగ్, సింబియాసిస్, స్పార్క్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ సర్ప్రైజ్ కార్డ్ వచ్చింది. ఓకేనా? వీటిని వేరే డెక్ నుంచి మనం క్లారిఫికేషన్ చేద్దాం. కార్డ్స్ అయితే బాగున్నాయండి, పర్లేదు. చూద్దాం వీటిని ఎలాంటి కార్డ్స్ అనేది క్లారిఫికేషన్ చేస్తాయో. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, బ్యాలెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. బ్యాలెన్స్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్ ఇంకా కొంతమందికి చేరుతుందండి. ఈ పర్సన్ తన లైఫ్లో తను చాలా బిజీగా ఉండడం వలన తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీరేమో చాలామంది మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారు. ఈ పర్సన్కి టైం లేదు. ఇక్కడ బ్యాలెన్స్, ఇక్కడ చూడండి, ఇది ఏమంటారు, వెజిటేబుల్ అమ్ముతారు కదా, ఇక్కడ జోక్తారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ లవ్ సింబల్ ఉంది. ఓకే, అంటే ఇక్కడ తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కెరియర్ ఉంది, ఫ్యామిలీ ఉంది, కిడ్స్ ఉన్నారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఈఎంఐ ప్రాబ్లం అని అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీ ఇద్దరిని తను బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఏంటిది, ఇది డౌన్లో ఉంది, ఇక్కడ పైన ఉందన్నమాట లవ్ సింబల్. ఓకే, ఈ పర్సన్ తను ట్రై చేస్తున్నారండి. ఇక్కడ మీతో బంధాన్ని కూడా కాపాడుకోవడానికి పర్సన్ ట్రై చేస్తున్నారు కూడా, కానీ తను బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. దాని వలన ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ, మనస్పర్ధాలు పెరిగిపోవడం కానీ, మీరు ఇక్కడ టైం ఇవ్వడం లేదు, కేరింగ్ ఇవ్వడం లేదు. ఈ పర్సన్ తన లైఫ్లో అదర్ ఎవరో ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మీకు టైం ఇవ్వడం లేదు అని మీరు చాలామంది పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుంటున్నారు. కానీ తన కెరియర్లో తను బిజీగా ఉన్నారు, తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కెరియర్ పర్పస్గా కూడా కావచ్చు. ఓకే, తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా తనకి ఎక్కడ మీకు టైం ఇవ్వడానికి ఉంది? తనకి కుదిరినప్పుడు ఈ పర్సన్ మీకు మేబీ కాల్ చేయడమా మెసేజ్ చేయడమా చేస్తే, సో మీరు తనకి ఇష్టం ఉన్నప్పుడే పర్సన్ కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. మీరు కాల్ చేసినప్పుడు పర్సన్ రెస్పాండ్ అవ్వడం లేదు అని మీరు అనుకుంటున్నారనమాట. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పర్సన్ తన కెరియర్ అనేది తనకు చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ, కెరియర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇక్కడ లవర్స్ ఏంటిదంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు మీ పర్సన్ అన్న అర్థం చేసుకోవాలి, వారు మిమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ అర్థం చేసుకోవడం లేదు. ఈ రోజులలో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు కదా. మీ లైఫ్లో మీరు బిజీ ఉంటున్నారు, ఈ పర్సన్ లైఫ్లో తను కూడా బిజీ ఉంటున్నారు. ఇక్కడ టైం అనేది కేటాయించుకోలేకపోతున్నారు మీరు. అక్కడ డిస్టర్బెన్స్ అనేది వస్తుందన్నమాట. ప్రేమగా మాట్లాడుకోలేకపోతున్నారు, ప్రేమగా ఉండలేకపోతున్నారు.
అక్కడే డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఓకే. పాలిస్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. పాలిస్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ కూడా మిమ్మల్ని తను మిస్ అవుతున్నారండి. మీ రిలేషన్‌లో ఈ పర్సన్ ఒకవేళ టైం ఇవ్వకుండా మేబీ ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వలన, డిస్టర్బెన్స్ వలన దూరమైపోతే ఈ పర్సన్ అండ్ కొంతమందికి ఈ పర్సన్ విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది. అంటే ఈ పర్సన్ కోపంతోని మీ మీద ఆహ్, నోరు పారేసుకోవడం గానీ, ఏదో చేశారు ఈ పర్సన్. ఓకే. సో, ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేసి ఉంటే, మళ్ళీ ఇక్కడ అపాలజీ కూడా చెప్పి పర్సన్ మీతో కలిసిపోవాలి. హ్యాపీగుండాలి. రీయూనియన్ కావాలి అనుకుంటున్నారనమాట తను. మీకు హార్ట్ బ్రేక్ చేసి ఉంటే పర్సన్ మళ్ళీ మీ గుండెల్ని ముక్కలు చేసి ఉంటే మళ్ళీ అతికించాలి. మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి. ఓకే. ఇక్కడ పాలిష్ వచ్చింది. అంటే ఇక్కడ వాల్‌కి మేబీ మళ్ళీ మనం ఆహ్, పెయింటింగ్ ఏస్తే అది కొత్త వాటిలాగా మెరుస్తా ఉంటది కదా! అలాగే బోసిపోయిన ఈ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రీస్టార్ట్. మళ్ళీ హ్యాపీగా ఉండడానికి పర్సన్ మళ్ళీ తనంతలో తనే వచ్చి సరిచేయాలి. బ్యాలెన్స్ అనేది ఎక్కడ తప్పిందో అదంతా మీతో మాట్లాడాలి. క్లియర్ చేసుకోవాలి. ఈ డిస్టర్బెన్స్ అన్ని క్లియర్ చేసుకొని కలిసి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారనమాట. కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారండి ఇక్కడ. ఓకే. డివోర్స్ అని ఇక్కడ మేబీ ఈ పర్సన్‌కి కొంచెం బ్యాడ్ హాబిట్ ఉండొచ్చు ఏదన్నా. ఓకే. ఆల్కహాలిక్ అలా కూడా ఉండొచ్చు మేల్ అయితే. ఫీమేల్ అయితే కోపంగా ఉండడము, కోపంతోని మాట్లాడి పర్సన్‌ని దూరం చేసుకోవడం అలా కూడా చేసుంటారనమాట. ఓకే. సో, ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తను మాట్లాడాలి. ఈ డిస్టర్బెన్స్ అన్నీ తను క్లియర్ చేసుకొని మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారనమాట. ఓకే. చాలా మిస్ అవుతున్నారు. తన లైఫ్‌లో ఎవరు లేరు అని చెప్పడం లేదండి. తన లైఫ్‌లో ఎవరో ఉన్నారు. అది పర్సన్ కూడా కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఓకే. అండ్ తన వైపు ఏదో తప్పు ఉన్న వారిలాగా ఈ పర్సన్ రిగ్రెట్ ఫీలింగ్ తల దించుకొని నిలబడ్డారు చూడండి. బాధ అనిపిస్తుంది తనకి. రిగ్రెట్ ఫీలింగ్ ఉంది పర్సన్‌కి. తప్పు చేశాను. తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఈ పర్సన్‌ని దూరం చేసుకున్నాను అనే బాధ ఈ పర్సన్‌కి ఉందన్నమాట. ఓకే. రీమీట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. రీమీట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సన్ ప్రేమంతా మీకు పంచాలి అనుకుంటున్నారు. అండ్ అంతకుముందు ఈ పర్సన్ ఇప్పుడు చూసిన దృష్టితో తను అంతకుముందు మిమ్మల్ని చూడలేదండి తను. అంతకుముందు ఈ పర్సన్ గ్రాంటెడ్‌గా తీసుకున్నారు మిమ్మల్ని. ఉంటే ఉంటారు, పోతే పోతారు. సో, నా లైఫ్‌లో నా పర్సన్ మేబీ మ్యారీడ్ పర్సన్ అంటే తన లైఫ్ పార్ట్నర్. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అంటే తనకి మీకంటే అవే ప్రయారిటీ ఎక్కువన్నమాట. ఓకే. అలా ఈ పర్సన్ అంతకుముందు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏదో తెలియని కొత్తదనం అనేది మీలో కనిపిస్తుంది. మీ ఐస్, మీ డ్రెస్సింగ్ స్టైల్ గానివ్వండి, మీరు ఈ పర్సన్‌కి ఒక అయస్కాంతంలాగా తనని మీరు మేబీ ఆహ్, ఆకర్షిస్తున్నారనమాట ఈ పర్సన్‌కి మీరు. ఓకే. సో, ఈ పర్సన్ తన మనసులో ఫీలింగ్ నీలో ఏదో తెలియని కొత్తదనం ఏదో ఉంది. నువ్వు చాలా మారిపోయావు. లేదా ఏదో తెలియని మేబీ మీరు స్పిరిచ్యువల్ కనెక్షన్‌లో ఉండి ఉంటారు. స్పిరిచ్యువల్‌గా మీ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవడము. అండ్ ఇక్కడ కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకోవడం గానీ, మీ లైఫ్‌లో మీరు బిజీ అవుతా ఉండొచ్చు. కొత్తగా మీరు రెడీ అవ్వడం గానీ, చాలా స్టైలిష్‌గా తయారవ్వడం గానీ, స్పిరిచ్యువల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవడం గానీ అలా మీరు ఉంటున్నారనమాట. ఓకే. అది పర్సన్ చూసి సో, నీలో ఏదో తెలియని ప్రత్యేకత ఉంది. అంతకుముందు ఉన్న పర్సన్‌కి, ఇప్పుడున్న పర్సన్‌కి చాలా డిఫరెంట్ అనేది నీలో నాకు కనిపిస్తుంది. నీ ఐస్ అనేది చాలా ఆకర్షిస్తుంది నీ వైపు అన్నట్టుగా ఈ పర్సన్ మీతో చెప్తున్నారనమాట. మళ్ళీ రీమీట్.
మళ్ళీ నేను నిన్ను కలుసుకోవాలి అనుకుంటున్నాను. నా ప్రేమంతా నీకు పంచాలి అనుకుంటున్నాను. నీతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలని ఉంది. నీతో మాట్లాడాలని ఉంది. మరి నువ్వు నాకు టైమ్ ఇస్తావా లేదా? నన్ను నమ్ముతావా? అంతకుముందు తన వైపు కొన్ని ఫాల్స్ ఉన్నాయి. కానీ అదంతా నేను క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మళ్ళీ నీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను అని పర్సన్ చెప్తున్నారు. మరి మీరేమంటారు? ఈ పర్సన్‌ని దూరం పెడతారా? లేదా తనతో కలుస్తారా? కామెంట్‌లో తెలియజేయండి. ఏ రీడింగ్ ఎవరిదో మరి? ఇక్కడ మ్యారీడ్‌తోనే చాలామంది డీల్ అవుతా ఉండొచ్చండి మీరు. లేదా తను మేబీ 40 గూడా ఉండొచ్చు పర్సన్ ఏజ్. ఓకే. ఇక్కడ 55 ఏజ్ లాగా కనిపిస్తుంది. మేబీ 20-55 ఏజ్ వరకి ఉండొచ్చు మీకు మీ పర్సన్‌కి. ఓకే. ఈ పర్సన్‌కి మీరు చాలా ఆకర్షిస్తున్నారు. మీ ఐస్ అనేది ఎక్కువగా ఆకర్షిస్తుందనమాట మీ పర్సన్‌కి. మరి మీరేం చేస్తున్నారు? సో, ఈ పర్సన్ మళ్ళీ మీతో కలిసిపోవాలనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ ఇప్పుడు వారి దృష్టిలో మీరు ఒక బంగారంలాగా అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్. మిమ్మల్ని పర్సన్ అంతకుముందు వేరే దృష్టితో చూసారు. కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని మించిన వారు ఎవరు లేరు అనే విధంగా ఈ పర్సన్ తను మిమ్మల్ని ఆ దృష్టితో చూస్తున్నారు. కాబట్టి పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారనమాట. ఓకే. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గూడా ఉండి ఉంటుందండి ఇది. ఓకే. మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్‌లో ఉండి ఉంటే పర్సన్ మీ దగ్గరికి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. అన్‌కండిషనల్ క్లారిఫికేషన్ యూనివర్స్. అన్‌కండిషనల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీరు చాలామంది చాలా క్యూట్‌గా తయారవుతా ఉండొచ్చు. అన్‌కండిషనల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. 5 ఆఫ్ పెంటికల్స్ ఎందుకొచ్చింది? ఓకే. ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి. చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. అంతకుముందు ఈ పర్సన్‌ని మీరు చేసేసి ఉంటే, ఈ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి, మీకు కాంటాక్ట్ చేయాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని ఒక నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయినట్టుగా మేబీ పైన నుంచి వర్షం పడుతుంది. కానీ ఆ వర్షంలో మీరు తన వెంట పరిగెడతా ఉన్నారు. ఇక్కడ ఒక పర్సన్ చూడండి. మేబీ తను నడవలేని పరిస్థితిలో ఉన్నారు. తన కాలికి కూడా దెబ్బ తాకి ఉంది. అండ్ ఇక్కడ ఆరోగ్యం బాగా లేకున్నా సరే, మీరు చాలా సాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఈ పర్సన్ తోడనేది మీకు చాలా అవసరం ఉండిందండి. కానీ ఆ టైంలో తన అవసరం కోసం ఈ పర్సన్ వచ్చి తర్వాత నాకు అవసరం లేదు. నీ లైఫ్‌లో నువ్వు చూసుకో. మన మధ్యలో ఇంతవరకే రిలేషన్. పదే పదే నన్ను కాంటాక్ట్ అవ్వద్దు, మాట్లాడకూడదు అని పర్సన్ బౌండరీస్ పెట్టడం అన్నమాట. అసలు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? నడవలేని పరిస్థితిలో ఉన్నారు మీరు. అయినా సరే పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. సో, తన సేఫ్ అని తను చూసుకుంటున్నారు. తన కాళ్ళు బాగానే ఉన్నాయి. తన చేతులు బాగానే ఉంది. తన ఆరోగ్యం గూడా బాగానే ఉంది. అయినా సరే పర్సన్ మిమ్మల్ని పట్టించుకున్నారా అంటే పట్టించుకోలేదన్నమాట. చాలా కేర్‌లెస్ చేశారు ఈ పర్సన్ మిమ్మల్ని. మీరు చాలామంది పర్సన్ వెంట పరిగెడతా, ఏడుస్తా, చాలా కుమిలిపోయి ఉంటారు ఈ పర్సన్. ఓకే. సో, ఈరోజు ఈ పర్సన్ సేమ్ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ ఉన్నారండి. సేమ్ కర్మ ఈ పర్సన్ అనుభవిస్తున్నారు గూడా. ఓకే. ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ గూడా ఈ పర్సన్ లైఫ్‌లో ఉంది. తను ఎంత కష్టపడినా తనకి ఫలితం అనేది ఉండడం లేదు తన లైఫ్‌లో. తను ఎంత కష్టపడినా ఒక రూపాయి గూడా తన దగ్గర మిగలడం లేదన్నమాట. చాలా ఆలోచిస్తా ఉన్నారు. ఓకే. రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది.
లిజనింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. లిజనింగ్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. ఓకే. ఈ కనెక్షన్లో థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ మేబీ ఏదో నమ్మక ద్రోహం లాంటిది జరిగి ఉంటుంది ఈ పర్సన్కి. అంతకుముందు ఈ పర్సన్ మీరు ఏం చెప్పినా వినని పర్సన్ ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను వింటాను అనే పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారండి. అంతకుముందు మీరు ఏం చెప్పినా సరే పర్సన్ నాకు వినబడలేదు అన్నట్టుగానే తను ముందుకు పారిపోతూ ఉండడం అనమాట. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని తను వెనుకకు తిరిగి చూసేసరికి పర్సన్ మీరు ఎలా ఉన్నారు, ఒక ఎంప్రెస్ మాదిరిగా, ఇక్కడ సేమ్ అదే కార్డ్ వచ్చింది, ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ కూడా కావచ్చండి. ఓకేనా. నేను పెంటికల్స్ మీ లైఫ్లో గ్రోత్ ఉంది. మీ డ్రెస్సింగ్ స్టైల్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా, చాలా ఆకర్షణీయంగా మీరు ఉన్నారు. మీ వెనుకల గ్రోత్ ఉంది, మేబీ గ్రీనరీ కూడా ఉంది. మీరు అన్ని విధాలుగా అబండెన్స్గా ఉన్నారు అండ్ అలాగే ఇండిపెండెంట్గా ఉంటున్నారనమాట. ఈ పర్సన్ విషయంలో మీరు మామూలుగా హట్ అవ్వలేదు తన చేతిలో. ఓకే, చాలా హార్ట్ బ్రేక్ అయింది మీకు. సో తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు. మీ లైఫ్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మీ లైఫ్లో మీరు ఎలా గ్రోత్ అవ్వాలి, దాని మీద మీరు ఫోకస్ చేశారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ మాదిరిగా చూసేసరికి పర్సన్ చూడండి తనకు చాలా హార్ట్ బ్రేక్ అయిందనమాట. అరే ఈ పర్సనేనా, అసలు చూసింది ఈ పర్సనేనా, నేను చూస్తుంది ఈ పర్సనేనా అనే విధంగా తన ఆలోచన అనేది ఉందన్నమాట. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మాటలు వినేసి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడము, కొంతమంది అదర్ పర్సన్ మ్యారేజ్ చేసుకోవడము, మ్యారేజ్ చేసుకున్న వారు కూడా కొంతమందికి వారి ఫ్యామిలీ మాటలు వినేసి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడము, చాలా ఇగ్నోర్ అయితే చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ లైఫ్లో మీరు గెట్ టుగెదర్ పార్టీస్ అని ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండడం కానీ, తీర్థయాత్రలకు వెళ్తూ ఉండడం కానీ, ఇక్కడ దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉండడం కానీ ఏదో చేస్తున్నారు. మీరు స్పిరిచువల్గా మీ నాలెడ్జ్ అనేది మీరు చాలామంది ఇంప్రూవ్ చేసుకున్నారండి. ఈ పర్సన్ మాత్రం బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే ఉన్నారనమాట. ఓకే, మీరు కాకపోతే వారు, వారు కాకపోతే ఇంకొకరు, అలా తనలో ఎలాంటి మార్పు అనేది లేదు ఈ పర్సన్లో. మీరు చాలా మారారు. బిలాంగింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. బిలాంగింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. లైఫ్ లాంగ్ మీతో ఉండడానికి పర్సన్ కప్ తీసుకుని మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. బిలాంగింగ్ లైఫ్ లాంగ్ మీతో ఉండాలి. ఈ పర్సన్ మీ మీద తను చాలా డిపెండ్ అయిపోయారండి. అంటే తన మనసు మొత్తం మీ మీద వస్తుందన్నమాట, మల్లుతుందన్నమాట. ఓకే, తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నా సరే మీరు ఒక ఎంప్రెస్ మాదిరిగా ఆర్ ఎంపరర్ లాగా, ఒక కింగ్ లాగా మీ కెరియర్ మీద మీరు చాలా ఫోకస్గా ఉన్నారు. మీ కెరియర్లో మీరు చాలా బిజీ అయిపోయారు. మనీ మేకింగ్లో మీ దృష్టి అనేది ప్రజెంట్ కేవలం మనీ సంపాదిస్తున్నామా, కెరియర్ మాత్రమే ఇంపార్టెంట్, సెల్ఫ్ లవ్లో ఉన్నారు. ఓకే, అది చూసి పర్సన్ తను కామ్గా ఉండలేకపోతున్నారనమాట. తన వైపు తప్పు ఉంటే పర్సన్ వచ్చి అపాలజీ అడగాలనుకుంటున్నారు. కానీ పర్సన్ చూడండి తను వచ్చేది రాంగ్ రూట్లో వస్తున్నారండి, అది కూడా గమనించండి మీరు. ఓకే, ఇక్కడ రోడ్ అనేది ఉంది కదా, సో కానీ పర్సన్ చూడండి తను రాంగ్ రూట్లో వస్తున్నారు. ఓకే, అంటే ఈ పర్సన్ మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండడం చూసి పర్సన్ ఏంటిదంటే వెనుక ముందు ఆలోచించకుండా తను ఎలా వస్తున్నారు తనకు అర్థం కాక తను ఆలోచించుకోకుండానే ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి, మాట్లాడాలి. ఆ కుతూహలం అనే ఉంటుంది కదా, చాలా ఫాస్ట్గా నిర్ణయాలు అనమాట, వెనుక ముందు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు అవి. ఓకే, దాని వల్లనే జీవితాలు అనేది పాడైపోతాయి. ఓకే,
సో, ఈ పర్సన్ అదే చేస్తున్నారండి. ఒకవేళ తన వైపు తప్పుంటే కాలు పట్టుకొనైనా సరే బతిమిలాడుకుంటారనమాట. అపాలజీ అడగాలనుకుంటున్నారు. సారీ అడగాలనుకుంటున్నారు తను. ఓకే. మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ మీతో ఉంటాను అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. పూర్తిగా నీ మీద డిపెండ్ అయిపోయాను. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఇప్పుడు తన లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉన్న ఈ పర్సన్ కంటికి థర్డ్ పార్టీ కనిపించడం లేదు. వారెవరైనా సరే, తన లైఫ్‌లో ఉన్నవారైనా సరే, లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, ఎవరైనా సరే ఓకే. తన కంటికి వారు కనిపించడం లేదు. మీరు మాత్రమే కనిపిస్తున్నారనమాట. మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండడం చూసి పర్సన్ చాలా దిగులుగా, చాలా ఫీల్ అవుతా ఉన్నారనమాట. సింబియాసిస్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. స్పై చేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. మీ లైఫ్‌లో మీరెలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? ఈ పర్సన్ మీకు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ అనేది పర్సన్ వేరే పర్సన్ ద్వారా తను తెలుసుకుంటున్నారండి. మీకు మీ పర్సన్‌కి సంబంధించిన ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఓకే. వారి ద్వారా ఈ పర్సన్ తను తెలుసుకుంటున్నారనమాట. ప్రతి సిట్యుయేషన్ మీ అందరికీ సంబంధించింది ఏదైనా గ్రూప్ ఉండొచ్చు. లేదా పక్కపక్కనే ఉండొచ్చు. లేదా ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు. ఈ పర్సన్ మీకు సంబంధించింది ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఈ పర్సన్‌కి వెళ్తుంది. లేదా ఈ పర్సన్ సోషల్ మీడియా ద్వారా గూడా ఈ పర్సన్ మిమ్మల్ని తను స్పై చేస్తా ఉన్నారనమాట. మీరేం పోస్ట్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అదంతా ఈ పర్సన్ తను మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారు. ఓకే. స్పార్క్ కార్డ్‌కి క్లారిఫికేషన్. స్పార్క్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. స్పార్క్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. వారి లైఫ్‌లో మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ యూనివర్స్‌ని, దేవుడికి కొంతమంది యూనివర్స్‌ని నమ్ముతారు. కొంతమంది మేబీ దేవుడిని చాలా ప్రేయర్ చేస్తా ఉన్నారనమాట వారు. తన ఇష్ట దైవం ఏదైతే ఉంటారో వారిని ప్రేయర్ చేస్తున్నారు. ఈ పర్సన్ తన లైఫ్‌లో రావాలి. సో, తనతో రీయూనియన్ అవ్వాలి. ఈ పర్సన్ తనకి కాల్ చేయాలి. తనని మళ్ళీ మీరు చేసేయాలి. తనని బతిమిలాడుతా ఉండాలి. మీ ఎనర్జీ అంతా తనకివ్వాలి. ఆ విధంగా ఈ పర్సన్ దేవుడి ముందు తను ప్రేయర్ చేస్తా ఉన్నారనమాట. ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్ అంతకుముందు బ్యాలెన్స్ అనేది చేసుకోలేను. ఇదంతా తలనొప్పి నాకు వద్దు. ఈ బర్డెన్ అంతా నేను తీసుకోలేను అనుకుని పర్సన్ సైలెంట్ అయిపోవడం అనమాట. కొంతమందికి మీకు మీ పర్సన్‌కి సంబంధించిన మేబీ ఈ రిలేషన్‌కి సంబంధించింది ఇంట్లో వారికి తెలవడం గాని, అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏదో జరిగింది. ఓకే. ఇదంతా బ్యాలెన్స్ చేసుకోలేక పర్సన్ తన లైఫ్‌లో తను వెళ్ళిపోయారనమాట. మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఒక స్టార్ లాగున్నారు. చాలా అట్రాక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్‌ని. ఇక్కడ ఈ పర్సన్‌కి చూడండి లవ్ కంటే ఎక్కువగా మీ మీద ఆకర్షణ, కొన్ని బెనిఫిట్స్ వలన ఈ పర్సన్ మీకు చాలా ఆకర్షితులవుతున్నారండి. అరే! ఈ పర్సన్ వదులుకుంటే లైఫ్‌లో ఏమైపోతానో ఏమో అనే భయం ఈ పర్సన్‌కి ఉందన్నమాట. అది లవ్‌తో కాదు. అంటే మీరు తన మీద కోపం కానివ్వండి, తను చేసిన హార్ట్ బ్రేక్ కానివ్వండి, దాని ద్వారా మీరు చాలా లెసన్స్ నేర్చుకున్నారు. చాలా దెబ్బతిన్నారు మీ లైఫ్‌లో. సో, ఏదైతే దెబ్బతిన్నారో ఆ దెబ్బల నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం అన్నమాట అదంతా. ఓకే. అసలు ఒక పర్సన్‌ని ఎంత వరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి అనే గుణపాఠం ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది నేర్చుకున్నారు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండేసరికి పర్సన్ చూడండి. తన దృష్టి, తన ప్రతి నిమిషం ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారనమాట. సో, ఇక్కడ ఈ పర్సన్ మీతో ఆ స్పార్క్ గానివ్వండి, ఆ లవ్ గానివ్వండి, పర్సన్ అదర్ పర్సన్‌తో ఫీల్ అవ్వలేకపోతున్నాను. నా లైఫ్‌లో నువ్వే ఉండాలి. ఇద్దరికీ రీయూనియన్ కావాలి. మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అంటున్నారు.
ఓకేనా? ఇక్కడ రాశులంటే వృషభం, కన్య, మకర రాశి కనిపిస్తుంది. కర్కాటకం, వృచ్చికం, మీన రాశి అండ్ మేషం, సింహం, ధనుస్సు రాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి. ఓకే. ఆల్ సైన్స్ వారు ఇక్కడ ఉన్నారు. ఓకేనా? ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం మీకు వస్తుంది. ఓకే. కర్కాటకం, వృచ్చికం, మీన రాశి వారు మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తనని చాలా మిస్ అవుతూ ఉంటారు. తన దగ్గరికి వెళ్ళాలి, తనతో మాట్లాడాలి అని మీరు అనుకుంటారు. ఓకే. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి మీ పర్సన్ మీద మీకు చాలా ఫ్యాషన్ ఉంది. సో మళ్ళీ తనతో న్యూ బిగినింగ్ కావాలి అని మీరు కోరుకుంటున్నారనమాట. మిథునం, తుల, కుంభరాశి వారు మీరు మీ పర్సన్ని స్పై చేస్తూ ఉంటారు. ఆ పర్సన్ కూడా మిమ్మల్ని తను స్పై చేస్తూ ఉంటారనమాట. ఓకే. ఇదండి. సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన సో ఈ మెసేజ్ అనేది ఇంకా వేరే వారికి కూడా చేరుతుందండి. సో కాబట్టి లైక్ చేయడం అండ్ క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? మనం ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే. ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది చూద్దాం. మేషరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. మీ పాస్ట్ పర్సన్ ఎవరో మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. మీ సోల్మేట్. ఓకే. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు మీరు. అండ్ ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకుంటారండి ఈరోజు. ఓకే. అండ్ మిథున రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఏదో ఒక నిర్ణయం మీరు తీసుకోబోతున్నారు. అండ్ బాగుంటుందండి మిథున రాశి వారికి. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లో మీకు టవర్ పడబోతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్లోకి వస్తారు. కాంటాక్ట్లో ఉన్నారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి తను వెళ్ళిపోతారనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సింహరాశి వారు ఏదో విషయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారనమాట ఎక్కువగా ఈరోజు. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ తులారాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి ఈరోజు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు ఎవరి మీద చాలా అట్రాక్షన్తో ఉంటారనమాట. అండ్ నెగిటివ్గా కూడా ఆలోచిస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు. అండ్ ధనురాశి వారు చాలా హ్యాపీగా ఉంటారు ధనురాశి వారు ఈరోజు. అండ్ మకర రాశి వారు మీ లైఫ్లో ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు మూవ్ అయిపోతారనమాట. అండ్ ఏదో ఒక రిలేషన్ కూడా మీరు మీ లైఫ్ నుంచి ఏం చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ కుంభరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. రీయూనియన్ ఉంటుంది. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు. అండ్ మీనరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ప్రే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.